ముని దగ్గరికి వెళ్దాం. ముని నమస్తే. ముని చెప్పండి, ఎలా ఉంది తిరుపతిలో రెస్పాన్స్ అనేది ప్రజల నుంచి, అలాగే అక్కడ ఉన్న నాయకులు, కూటమి నాయకులు దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? కూటమి నాయకులు పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే విజయవాడకి బయలుదేరి అమరావతికి చేరుకున్నారు. ముందు రోజే నరేంద్ర మోడీ ఇవాళ అంటే నిన్నే తిరుపతి నుంచి శ్రీనివాసులు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు, అదే కాళాశ్రీ ఎమ్మెల్యే వజ్జల సుధీర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. కార్యకర్తలు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే విజయవాడకి చేరుకున్నారు. టీటీడీ తరఫున ఈఓ చైర్మన్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శ్రీవారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వాదం అందించేందుకు ఇప్పటికి కూడా అమరావతికి చేరుకున్నట్టు మనకు తెలుస్తోంది. అలాగే అంటే తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్ దీనికి సంబంధించి ఏదన్నా స్పెషల్ ఆహ్వానాన్ని కానీ లేకపోతే స్వామివారి తీర్థ ప్రసాదాలు కానీ ఆయన అందించే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా అండి. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అదే విధంగా వేద పండితులను కూడా అమరావతికి తీసుకొని వచ్చినారైతే ఇప్పటికైతే వచ్చేస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ చేరుకున్న వెంటనే మొదట శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి వేద ఆశీర్వాదం అందించి స్వామివారి శాశ్వతాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కప్పుతారు అనేసి తెలుస్తుంది. మరి తిరుపతి ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? కూటమి నేతలు ఇప్పటికే బయలుదేరారని చెప్తున్నారు. మరి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన అంశానికి సంబంధించి మరి రెండింటిని రిలేట్ చేసేసుకొని వాళ్ళు ఏమంటున్నారు? అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అమరావతికి చేరుకున్నారు. అంటే కూటమి ప్రభుత్వంకి సంబంధించి ఇక్కడ ఎవరైతే మన భాను టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీకి సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, అదే విధంగా టీడీపీ సుగుణమ్మ, ఈ విధంగా చాలా మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్ననే అమరావతి చేరుకున్నారు. అదే ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందడుగు వేస్తుంది, అమరావతిలో రాజధాని అనేది నెలకొల్పుతున్నారు అనే భావనతోనే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే కార్యక్రమానికి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నాయకులు విజయవాడ అమరావతికి చేరుకున్నారు. తిరుపతి జిల్లా నుంచి సభకు చేరుకోవడానికి ఎంతమంది అక్కడ నుంచి బయలుదేరుతున్నారు? ఇప్పటికే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే కొందరికి మాత్రమే ఆహ్వానం ఉంది అనేసి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ముని వినిపించట్లేదా? ముని వినిపించట్లేదా? ముని చెప్పండి. అక్కడ నుంచి అంటే సభా ప్రాంగణానికి అక్కడ నుంచి ఎంతమందిని తరలిస్తున్నారు? వారికి ఏర్పాట్లకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి? అయితే దాదాపు వేలాది సంఖ్యలో అయితే తిరుపతి నుంచి అమరావతికి వచ్చిన సంఘటన అయితే చోటు చేసుకునింది. ట్రైన్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, వీళ్ళందరూ ప్రత్యేక వెహికల్స్ లో వాళ్ళ వెహికల్, సొంత వెహికల్ అయితే అమరావతికి చేరుకున్నారు. అమరావతికి చేరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆడ ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అకామిడేషన్ కి సంబంధించి కావచ్చు, ఫుడ్ సంబంధించి కావచ్చు, ఈ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి ఏర్పాట్లన్నీ కూడా కూటమి నాయకులన్నీ ఏర్పాటు చేశారు. కార్యకర్తలకైతే ప్రత్యేకంగా బస్సులు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి అమరావతి నిర్మాణ పనులు నరేంద్ర మోడీ ఏదైతే స్థాపించడానికి వచ్చారో దాన్ని విజయవంతం చేయడానికి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అమరావతికి చేరుకున్నారు. ఓకే, నెక్స్ట్ అలానే